ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపొంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్థము. అయితే నీవు మా యొక్క స్వప్న పురుషుడవు, మేము నీ యొక్క స్వప్న పురుషులము. కానీ వాస్తవానికి విచారించి చూసినప్పుడు జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనబడే మూడు అవస్థల యందు కూడా ఈ చిదాకాశము తన యొక్క అద్వయమైనటువంటి రెండవది లేనటువంటి ఏకరసమాత్రమైన స్వరూపమునందే ఎల్లవేళలా కూడా స్థితి కలిగి ఉన్నది కదా. మొదట స్వప్న పురుషుడవై ఉన్నప్పటికీ నీవు ఆ తర్వాత జాగ్రత్త పురుషుడవై గృహస్థ ధర్మమున నెలకొని ఉన్నావు. ఇలాగా అనుభూతమైనటువంటి దృశ్య రూపమగు వృత్తాంతము అంతటినీ కూడా నేను నీకు వర్ణించి తెలియజేశాను. సందేహం ఉన్నట్లయితే నీవు కూడా ధ్యానము చేసి నేను చెప్పినదంతా కూడా నీవు ధ్యానం ద్వారా స్వయంగా చూడగలుగుతావు. ఈ ప్రకారంగానే ఆది మధ్యము అంతము సృష్టి స్థితి లయ రహితమైనటువంటి అనంతమైనటువంటి చిద్ఘనమైనటువంటి పరమాత్మయే ఆకాశమందలి బంగారు కాంతితో నిండిపోయినటువంటి ఆ తపములాగానే కనబడే నిజమైనటువంటి విశాలమైన స్ఫురణ శక్తి ఏదైతే ఉన్నదో దాని చేత చంచలమైనటువంటి శరీరాన్ని ధరించి సత్కర్మల యొక్క కానీ అసత్కర్మల యొక్క కానీ సత్తు కానీ అసద్రూప కర్మల యొక్క కానీ ఫలభూతములైనటువంటి వికసించినటువంటి సృష్టి రూపాల చేతే కనబడుతూ ఉన్నది కదా అని చెప్పారు. ఇంకా కూడా ముని ఏమంటున్నారు అంటే, ఓ వ్యాధుడా, ఈ విధంగా మాట్లాడి ఆ ముని రాత్రంతా కూడా తన శయ్యపై ఊరకనే ఉన్నారు. నేను కూడా ఆశ్చర్యంతో కూడినవాడనే ప్రచండమైన వాయువు చేత కొట్టుకొని పోబడుచున్నవానిలాగానే అయిపోయాను. తతశ్చిరేణ కాలేన మయోక్తం తస్య సన్మునే ఏవం స్వప్నో విభోహ సర్వః సద్రూప ఇతి మే మతిః. తర్వాత చాలాసేపటికి నేను ఆ మునీంద్రునితోటి ఇలా అన్నాను, ఓ ప్రభు, ఈ రీతిగా స్వప్నమంతా కూడా యథార్థము. మీరు చెప్పిన విధంగా అయితే ఈ స్వప్నమంతా సత్యమే అని నా తలంపు. అప్పుడు ఆ అన్యముని అంటే రెండవ ముని అన్నారు, సత్యం భవతి యత్రాన్యత్ర సత్సంభవతి యత్రాన్యత్రేదం సదితి స్మయః యుక్తో యత్ర త్వేతదేవ సత్తాల్పం తత్ర కా ప్రమా. ఆ ముని ఏమన్నారంటే, జాగ్రత్త వస్తువే గనక సత్యమైనట్లయితే అప్పుడు ఈ స్వప్నాదులు కూడా సత్యాలే అవుతాయి. కాబట్టి అటువంటి ఆశ్చర్యం నీకు సరిపోతుంది. కానీ ఎప్పుడైతే ఈ జాగ్రత్త దృశ్యమే మిథ్యాభూతమై ఉన్నదో అప్పుడు ఇంకా స్వప్నం యొక్క సత్యమునందు ఏమి ప్రమాణం ఉన్నది అంటే, జాగ్రత్త ఎప్పుడు అబద్ధమై ఉన్నదో అప్పుడు స్వప్నం యొక్క మిథ్యాత్వము అంటే స్వప్నం యొక్క అబద్ధము కూడా స్వయంగానే సిద్ధిస్తుంది కదా అని తెలియజేస్తూ, యదా స్వప్నస్తదైవాయ మాధవ్ సర్గోవ భాసతే పృథివ్యాధిరహితోప్యేష పృథివ్యాధి భిరవస్థితః. అంటే స్వప్నం ఎటువంటిదో అలాగే ఈ యొక్క జాగ్రత్త జగత్తు కూడా ఈ సృష్టి యందు కనబడుతూ ఉన్నది. అంటే స్వప్నాన్ని మనం జాగ్రత్తలో ఎలా చూస్తూ ఉన్నామో ఈ జాగ్రత్త జగత్తు కూడా సృష్టి ప్రారంభమునందు కనబడుతూనే ఉన్నది. వాస్తవానికి పృథివీ మొదలైనటువంటివి, పృథివీ
జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనబడే పంచభూతాలు లేనప్పటికీ కూడా ఈ జగత్తు ఈ యొక్క పంచభూతాల సహితంగానే కనబడుతూ ఉన్నది. ఇత్తమద్యతనాత్ స్వప్నాత్ సర్గస్వప్నో మలాత్మక శృణు పుష్కర పత్రాక్ష మునే వ్యాధ మహాగురు. ఈ ప్రకారంగానే దృశ్యమానమైనటువంటి ఈ మన యొక్క వర్తమాన స్వప్న సృష్టికి ఉన్నంత సత్త అయినను జాగ్రత్త యొక్క రూపము చేత ప్రసిద్ధమైనటువంటి స్వప్నముతో నిండిపోయిన సృష్టికి పరమార్థముగా అది మాలిన్యరహితమైన నిర్మల చైతన్య మాత్రాత్మకమే అయినప్పటికీ కూడా అది లేకనే ఉన్నది. కమలపత్రాల వంటి నేత్రాలు కలిగినట్టి వ్యాధుని మహాగురువైనట్టి ఓముని, ఈ విషయమునందు నీవు కారణాన్ని విను. అద్యదృష్ట పదార్థాభ్యాం స్వప్నం స్వప్నవతో భవత్ సర్గస్వప్నస్తు దృష్టార్థాయేవాదౌ ఖే విరాజతే. ఇప్పుడు జాగ్రత్త నందు ఏ జాగ్రత్త అయితే ఉన్నదో జాగ్రత్త యొక్క అవస్థ, ఆ జాగ్రత్త నందు చూడబడినటువంటి శబ్దాలు, ఆ యొక్క వినబడినటువంటి శబ్దాలు, చూడబడిన వస్తువులు, ఇవన్నీ కూడా వాటి యొక్క అర్థాల చేతనే బుద్ధి యందు ఏర్పడతాయి. అలా ఏర్పడినవి వాని యొక్క సంస్కారం వలన రాత్రి యందు ఇక నీకు స్వప్నమునందు శబ్దము, అర్థాల యొక్క అనుభవం అవుతూ ఉంటుంది. దీని చేత సంస్కారము మొదలైనటువంటి సామగ్రి ఉంటుంది కదా, ఆ సంస్కారాల యొక్క సామగ్రి వలన స్వప్నము యొక్క సత్యత్వము, అంటే స్వప్నము అనుభవించేటప్పుడు స్వప్నము సత్యమే అనేటువంటి భావన సంభవిస్తూ ఉంటుంది అని కదా మనకు తెలుస్తూ ఉన్నది. కానీ సృష్టి ప్రారంభమునందు ప్రసిద్ధమైనటువంటి స్వప్నరూపమే అయినటువంటి ఈ జగత్తు అనేటువంటిది పూర్వానుభూతులను, గతంలో ఉన్నటువంటి అనుభూతములైనటువంటి ఏ శబ్దము ఆ అర్థం యొక్క రూపమై ఉండి చిదాకాశమునందు విరాజిల్లుచూ ఉన్నది. అక్కడ ప్రళయకాల దీర్ఘమైన ప్రళయకాల వ్యవధి చేత ఆ పూర్వానుభవ సంస్కారాలు, గతంలో అనుభవించిన యొక్క వాసనలు, సంస్కారాలు చాలా వరకు నశించిపోతాయి. అలా నశించడాన్ని బట్టి ఎప్పటి స్వప్నము కంటే కూడా అది ఇంకా తక్కువై, అల్పమై, తుచ్చమై ఉన్నది. అంటే స్వప్నంతో సమమైనటువంటి సత్త కూడా దానికి లేదు కదా. ఏవం సత్స్వప్న ఇత్యేవ సందిగ్ధామివ వక్షికిం స్ఫుటమప్యనుభూతం సత్స్వప్న ధ్యానోద్యమః కదం. ఈ ప్రకారంగానే జాగ్రత్త ప్రపంచం యొక్క అధికమైనటువంటి మిథ్యాత్వము, అంటే జాగ్రత్త ప్రపంచం యొక్క అబద్ధత్వము అనేటువంటిది సంభవించడము చేత స్వప్నమంతా కూడా యథార్థము అనబడేటువంటి ఆ తలంపు ఉన్నది కదా, అది అని నేను యథార్థము అని తలుస్తున్నాను అని ఇలా సందిగ్ధమైనటువంటి అనుమాన ప్రమాణంతో ఉన్నటువంటి మాటలను ఎందుకు పలుకుతూ ఉన్నావు? ఎందుకు? అధికమైనటువంటి మిథ్యాత్వం అనేది జాగ్రత్త ప్రపంచం యొక్క, అంటే జాగ్రత్త ప్రపంచమే మిథ్యాత్వము అనేది ఉత్పన్నమవుతుంది. అబద్ధం అనేటువంటి విషయం తేలిపోతోంది. అది అలా ఉన్నప్పుడు స్వప్నమంతా కూడా ఈ యథార్థము అనేటువంటి నీ యొక్క తలంపు ఉన్నది కదా, అది కేవలం అనుమానమైనటువంటి మాటలతోటే నీవు పలుకుతూ ఉన్నావు. ఈ నిజమైనటువంటి గృహాదులను స్పష్టంగా అనుభవిస్తూ ఉన్నాను కూడా నా యొక్క ఉపదేశాలను కనుక నీవు, నేను చెప్పినటువంటి మాటలను మళ్ళీ కూడా బాగా దాని యొక్క అర్థాన్ని గ్రహించినట్లయితే మరలా కూడా స్వప్న ధ్యానమునందు నీకు ప్రయత్నము అనేటువంటిది ఎందుకు జనిస్తుంది? ఇంకా ఉత్పన్నం కాదు. అలాగే అసలు కళను దర్శించేటువంటి వాడు ఎవడైనా సరే ఆ స్వప్నము మిథ్య అని ఆ సమయంలో అనుభవించడు కదా, ఇది అబద్ధము అని అనుభవించడుగా.
ఆ కళ అనుభవించే సమయంలో ఆ కళ యొక్క సమయం సత్యమే అన్నట్లే అనుభవిస్తాడు కదా. ఇదమిత్తం యదా భోగి స్ఫుటం స్వప్న జగన్మునే సదేవానుభవత్యేవ తత్ర సందిగ్ధత కథం. కాబట్టి ఓ ముని, ఇలాగే విశాలమైనటువంటి ఆ యొక్క స్వప్న జగత్తు స్పష్టంగా సత్యరూపంగానే అనుభవించబడుతూ ఉంటుంది స్వప్నం అనుభవించే సమయంలో. అలాంటప్పుడు దీని యొక్క అసత్యత్వమును గురించి సందేహం నీకెందుకు మరి ఉత్పన్నమైనది? అధైవం వాదినస్తస్య వాక్యమాక్షిప్తవానహం పృష్టవాన్ వ్యాధ గురుతాకాశౌ మే కథ్యతామితి. ఈ ప్రకారంగా ఆముని చెబుతూ ఉండగానే అతని యొక్క మాటలను అడ్డగించి నేను ఇలా అన్నాను, ఓ మహాత్మా, తమరు నన్ను వ్యాధును గురువని చెప్పి ఉన్నారు. ఆ వ్యాధును గురుత్వమేమియో దానిని గురించి తెలియజేయండి అని ప్రార్థించాను. అప్పుడు నాకు చెబుతూ ఉన్నటువంటి ముని, మా గృహానికి అతిథిగా వచ్చి మా దగ్గర విశ్రాంతి తీసుకుంటూ ఉన్నటువంటి ముని చెప్పినటువంటి మాట ఏమిటంటే, శ్రూయతామిదమాఖ్యానమపరం కథయామితే సంక్షేపేణ మహాప్రాజ్ఞ నాస్త్యంతో విస్తరస్యమే. రెండవ ముని ఏమంటున్నాడు ఈ యొక్క వ్యాధుని యొక్క గురువైనటువంటి మునితోటి? మహాప్రాజ్ఞుడవైనటువంటి ప్రజ్ఞాస్వరూపుడవైన ఓ ముని, ఈ మరి ఒక చరిత్రను సంక్షేపంగా కొద్దిపాటి చెబుతూ ఉంటాను, విను. సంక్షిప్తంగా చెప్తాను, విస్తారంగా చెప్పను. ఎలాగంటే దానిని విస్తారంగా చెప్పడానికి అసలు అంతము అనేది ఉండదు కదా. అస్మహం తావదా దీర్ఘ తపస్వాత్ మతి ధార్మిక శృద్వేదం మద్వచః సత్యమిహైవ రతిమేష్యసి. ఓ ముని, నీవు వ్యాధుని యొక్క గురువగునంత వరకు కూడా దీర్ఘమైనటువంటి తపస్వి అగు. నేను కూడా ఇక్కడనే ఉన్నాను. నీవు గొప్ప ధార్మికుడువు, ధర్మ సంబంధమైనటువంటి క్రియలనే చేసి ఉన్నావు. కాబట్టి నేను చెప్పేటువంటి ఈ మాటలను విని నీవు ఈ గృహమునందే నిక్కముగా, సత్యముగా, నిజముగా, ఖచ్చితముగా నీవు ప్రసన్నతను పొందగలుగుతావు. ఇహస్తం మామిమంత్వం చ నా త్యక్ష్యసి సపర్యయ అహం భవద్భిః సహితో నివత్స్యామీతి నిశ్చయః. ఇంకా కూడా ఇక్కడ ఉన్నటువంటి నాకు పూజ, సత్కారము మొదలైనవి చేస్తూ నీవు కూడా నన్ను వదలకనే ఉంటావు, నేను నీతోనే నివసిస్తాను అనేటువంటి విషయమైతే నిశ్చయం. సాధోయాతేషు వర్షేషు తతః కతిపయేష్వ్యః సర్వబంధు వినాశస్తే దుర్భిక్షేణ భవిష్యతి. ఓ సాధువు, కొలది సంవత్సరాలు గడిచిన తర్వాత, అంటే ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఇక్కడ కరువు, అంటే పూర్తి దుర్భిక్షము అనేటువంటిది ఏర్పడుతుంది. కరువు కాటకాదుల చేత నీ యొక్క బంధువులంతా కూడా నశించిపోతారు. మత్త సీమాంత సామంత విగ్రహేణ తథైవ చ సర్వో గృహాత్ తను ప్రాణిర్గ్రామకోయం వినక్ష్యతి. ఇంకా కూడా అప్పుడు మదోన్మత్తులైనటువంటి సరిహద్దు ప్రాంతాల నుండి క్షుద్రమైన, వ్యతిరేకమైనటువంటి, స్థిమితం లేనటువంటి మతులతోటి ఉన్న ఆ కఠినత్వంతో ఉన్న ఆ భూపాలుర యొక్క, రాజుల యొక్క పరస్పరం, అంటే నువ్వు ఉంటూ ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాలలో ఒక రాజుతో ఒకరు ఏ విధంగా కఠినత్వంతో, క్షుద్రత్వంతో ఉన్నటువంటి వారు ఒకరితో ఒకరు యుద్ధం చేస్తారు. అలా యుద్ధము చేత ఈ గ్రామస్తులంతా కూడా భయపడి వారి చేత బాధింపబడి వారి యొక్క ఇళ్లను వదిలేసి పరిగెత్తి పారిపోతారు. తతో దుఃఖమజానంతో చిరమాస్వ సితౌమిదః శాంతౌ విదిత వేద్యత్వ సమౌ సర్వార్థ నిస్పృహౌ ఇహైవైకత్ర కస్మింశ్చిత్త
చిత్తరు ఖండక జాలకే సమాచారౌ నివత్స్యావహ శూన్యే చంద్ర రవి యథ. అప్పుడు మనం ఇద్దరము మాత్రమే ఉంటాము. మనిద్దరం కూడా నీవు నాకు ధైర్యం చెప్తే నేను నీకు ధైర్యాన్ని చెప్పుకుంటూ వేద్య వస్తువు అయినటువంటి ఏ వస్తువును తెలియాలో ఆ యొక్క ఆత్మను తెలిసిన వారమే అవడం చేత, ఏ పరమాత్మ వస్తువు అయితే ఉన్నదో దానిని తెలియడం చేత ఇద్దరము కూడా ఒకరినొకరు ఓదార్చుకుంటూ ధైర్యం చెప్పుకుంటూ శాంతులమై సమరూపులమై దుఃఖాన్నే తెలియనటువంటి వారమై ఏ పదార్థమునందు కూడా కోర్కె లేనటువంటి సమమైన ఉత్తమమైనటువంటి ఆచరణ కలిగి ఇక్కడనే ఒకానొక వృక్షం క్రింద ఆకాశమున చంద్రుడు సూర్యుడులాగానే నివసిస్తాము అని చెబుతూ ఉత్పత్స్యతే త్వరణ్యేస్మిన్ కాలే వనముత్తమం సాలతాల లతాజాలావలితాఖిల భూతలం. మన ఇద్దరి యొక్క నివాసము వలన కాలక్రమంగా కూడా ఈ అరణ్యమునందు సాలము తాళ వృక్షాలు వీటన్నిటి చేత కూడా వివిధ రకాలైనటువంటి పూల తీగల చేత కూడా సర్వ ప్రదేశము కూడా అలుముకొని పరివేష్టించి, అంటే ఆ విధంగా మొత్తం కూడా వృక్షాలతోటి లతలతోటి చుట్టబడి ఉండినటువంటి భూతము కలిగినటువంటి ఆ యొక్క ప్రదేశము కలిగినటువంటి ఉత్తమమైన వనమే ఏర్పడుతూ ఉంటుంది. తాళీతమాలదల తాండవన మండితాశం వ్యాకోశ పద్మవన వంద్య వికాసి వృక్షం కూజచ్చ కోరచయ చారులత నికుంజముద్భాసి నందనమివాగత మంతరిక్షాత్. అంటే ఓ ముని, ఈ తాళ వృక్షము తమాల వృక్షము గానుగ చెట్లు తాటి చెట్లు మొదలైన వృక్షాల యొక్క పత్రాలు ఉన్నవి కదా, ఈ యొక్క ఆకుల యొక్క కదలికల చేత నృత్యము చేత దిక్కులనే అలంకరించేటువంటిది వికసించినటువంటి కమలాల యొక్క వనముల చేత సర్వులకు కూడా వందనీయమైనది పూజ్యమైనది అయిన వికసితమైనటువంటి పుష్పాల చేత శోభిల్లే వృక్షాలు కలిగి ఉండేటువంటిది అయ్యి కూస్తూ ఉన్న, అంటే ఆ కూయుచూ ఉన్నటువంటి చకోరము మొదలైనటువంటి పక్షి యొక్క సమూహాల చేత నిండిపోయినటువంటి ఈ పూల తీగలు పూల చెట్లు ఈ లతా కుంజాలతోటి కూడా అలరారుచూ ఉన్నటువంటిది అయిన ఆ వనము అప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, స్వర్గంలో ఇంద్రుని వద్ద ఉన్నటువంటి నందనవనం ఎలా ఉంటుందో మనము నివసించేటువంటి వనం కూడా నందనవనం లాగానే కనబడుతూ ఉంటుంది మనకి అని చెబుతూ స్వప్నార్థ సత్యతాశంకాం నివార్యాన్యాము నిర్మునేహి ఇహద్వ్యాధ గురుత్వస్య హేతూక్తి ముపచక్రమే. అంటే స్వప్న పదార్థాల యొక్క సత్యత్వాన్ని గురించి సంశయాన్ని నివారించడము, రెండవ ముని మొదట ముని యొక్క వ్యాధుని యొక్క గురుత్వమునందు కారణము కూడా ఇక్కడ తెలియజేసి ఇంకా కూడా ఆ రెండవ ముని అంటే వ్యాధుని యొక్క గురువు అయిన ముని కాకుండా ఆ మునికి బోధించేటువంటి రెండవ ముని ఏమంటున్నారు అంటే, ఆవయోశరతోస్తి స్మన్వనే చిరతరం తపః మృగాణుసరణశ్చాంతో మృగవ్యాధ ఉపైష్యతి. ఓ ముని ఆ వనమునందు తపస్సు చేస్తూ ఉన్నటువంటి ఉంటాం కదా మనిద్దరం. అలా మనకు చాలా కాలం గడిచిపోయిన తర్వాత ఆ తర్వాత ఒకానొకప్పుడు వ్యాధుడు అనేటువంటి వాడు ఒక మృగాన్ని ఒక లేడిని తరుముకుంటూ అలసిపోయి ఆ మృగం వెంటనే పరిగెడుతూ అలసిపోయిన వాడే అక్కడికి వస్తాడు. తం స్వభావ పుణ్యాభిః కదాభిర్బోధయిష్యసి తపస్తత్రైవ విపినే సా విరక్తశ్చరిష్యతే. అతనికి నీవు స్వభావముగానే సహజంగానే పవిత్రమైనటువంటి పుణ్యమైన కథలతో నీవు బోధిస్తావు.
అతడు కూడా నీ యొక్క బోధల చేత ఈ దృశ్య సంబంధమైన విషయాల పట్ల విరక్తుడవుతాడు. ఆ వనమునందే ఆ వ్యాధుడు కూడా తపస్సుని ప్రారంభిస్తాడు. తతస్త్వపస్వే చర్యాణమాత్మజ్ఞాన బుభుక్షయా మధ్యే స స్వప్న జిజ్ఞాసు ప్రక్ష్యతి స్వప్న సంకథం. ఆ తర్వాత తపశ్చర్య యొక్క అభ్యాసము వలన, ఆ తపస్సు ఆ విధంగా అలవాటు చేసుకోవడం వల్ల, అటువంటి అభ్యాసాదుల వలన శమము దమము మొదలైనటువంటి ఈ యొక్క శమము దమము ఉపరతి తితీక్ష శ్రద్ధ సమాధానము అనబడే ఈ యొక్క శమదమాది సాధన సంపత్తి అనేటువంటిది చేసుకుంటారు. అలాగా ఈ శమధమాధులను సాధించుకుంటారు. అంతరేంద్రియాలను నిగ్రహించుకుంటారు. బహిరేంద్రియాలైన జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలను నిగ్రహించుకుంటారు. ఆ యొక్క సాధన 4 రకాలైనటువంటి సాధనలు కూడా మరి చేస్తూ, ఎలాగంటే నిత్యానిత్య వస్తు వివేకము, ఇహముద్రార్థ ఫలభోగ విరాగము, సమాధి షట్క సంపత్తి, ముముక్షత్వము అనేటువంటి ఈ 4 సంపదలు కూడా చేకూర్చుకుంటారు. అంతేకాదు శమదమాది సంపత్తి అన్నప్పుడు శమము దమము ఉపరతి తితీక్ష శ్రద్ధ సమాధానము అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు ఇక ఆ సాధనలన్నీ కూడా అనుసరిస్తూ అభ్యాసము చేస్తూ ఆ విధమైనటువంటి సాధన సంపదను చేకూర్చుకొని తర్వాత ఆత్మజ్ఞానం యొక్క కోరిక చేత ఇక మధ్య స్వప్న కథను గురించి నిన్ను ప్రశ్నిస్తాడు. ఆ తర్వాత కథయిష్యసి తస్మై త్వమాత్మజ్ఞాన ఖండితం స్వప్నాఖ్యేన ప్రసంగేన సోతో యోగ్యో భవిష్యసి. అప్పుడు నీవు ఆ యొక్క స్వప్న ప్రశ్నను గురించి వ్యాధుడు అడిగినటువంటి ఆ స్వప్న ప్రసంగం ద్వారా ఆత్మజ్ఞానమును పూర్తి స్థాయిలో అతనికి ఉపదేశిస్తావు. దాని చేత అతడు యోగ్యుడవుతాడు. ఇత్యనేన ప్రకారేణ గురుస్తస్య భవిష్యసి తేన తాతమయోక్తోసి గిరావ్యాధ గురు ఇది. ప్రియుడవైనటువంటి ఓ ముని, నీవు నాకు ఎల్లప్పుడూ ఇష్టడవే. ఈ ప్రకారంగా నీవు అతని గురువువే అవుతావు. అందుచేత నిన్ను నేను వ్యాధ గురువు అని నేను సంబోధించి ఉన్నాను. ఇతి తే సర్వమాఖ్యాతం యథాయం సంస్కృతి భ్రమ యదాహం యాదృశ్య త్వమిహ యత్తే భవిష్యతి. ఓ ముని, ఈ విధంగా ఈ సంసార భ్రమ ఎటువంటిది, ఈ యొక్క శరీరం యొక్క రాకపోకలతో కూడినటువంటిది, మరి ఎటువంటిదో అది నశించినటువంటి ఈ యొక్క శరీరాలు ఉత్పన్న పతనాలు, ఉత్పత్తి జరగడం వినాశం అవ్వడం అనేటువంటి సంసారం, ఒక దేహం పోతే మరొక దేహం మొదలుకొని ఆ దేహం పతనం తర్వాత మరొక దేహాన్ని పొందడం, ఈ విధమైనటువంటిది ఇలా కొనసాగింపు అనేది అనేక రకాలైనటువంటి సర్వ జీవులు కూడా, అంటే ఏ ఉపాధులు ధరిస్తూ ఉన్నవో కర్మవాసనలు తగ్గేటంత వరకు కూడా ఎల్లప్పుడూ కూడా అటువంటి ఉపాధులను పొందుతూ వదులుతూ వచ్చేటువంటిది. ఏ భ్రమ అయితే ఉంటుందో, ముందు ఉన్నటువంటి శరీరంలో ఏ కోర్కెలు, ఏ ఊహలు, ఏ యొక్క ఆశలు ఏవి అయితే వాసనగా ప్రబలి సంస్కారాలుగా మారినవో దాని సంబంధమైనటువంటి శరీరాన్ని ధరించుకుంటూ ఉండి ఇటువంటిది, అంటే మళ్ళీ ఖండితమైనటువంటి రూపం అవస్థ అనేది లేకుండా పోయేటంత వరకు కూడా ఈ సంసారము అనేటువంటిది భ్రమ అనేది ఉంటుంది. అందుకే ఓ ముని, ఈ విధంగా ఈ సంసార భ్రమ ఎటువంటిదో, సంసారము అంటే చావు పుట్టుకలతో కూడినటువంటి జీవి యొక్క ప్రయాణం, అనేక శరీర ఉపాధులను ధరిస్తూ కొనసాగించేటువంటి విధానం. కాబట్టి నేను ఎటువంటి వాడనో, నీవు ఎటువంటి వాడవో, ముందు నీకేమి కలుగుతుందో అదంతా కూడా రాబోయే కాలంలో జరగబోయేటువంటి వ్యాధుడికి గురువవుతావు అనేటువంటి విషయాన్ని కూడా నేను నీకు తెలియజేశాను. ఇతి తేనాహ ముక్త సన్విస్మయ
కులయాధ్యా తేన సార్ధం విమృశ్యైత తత్పరం విస్మయమాగతః. అప్పుడు మొదట ముని ఏమని చెప్తూ ఉన్నాడు? వ్యాధునితో చెప్తూ ఉన్నాడు, ఓ వ్యాధుడా, ఇలాగా నా గురువైనటువంటి ఆ ముని చెప్పినంత నేను ఆశ్చర్యము చేత వ్యాకులమైనటువంటి ఇక నా యొక్క బుద్ధి అనేటువంటిది చంచలమైపోయింది. ఆశ్చర్యముతో ఉండిపోయాను. చంచలమైన బుద్ధితోటి ఆ మునివర్యునితోటి సహా నేను ఈ దృశ్య సమూహమంతా కూడా విచారించి గొప్పదైనటువంటి విస్మయాన్ని పొందాను, గొప్ప మరుపును పొంది ఉన్నాను అనే చెబుతూ అధరాత్ర్యాం వ్యతీతాయాం సా ప్రభాతే మహాముని తదా సంపూజితో ఏనా తత్రైవ రతిమాప్తవాన్. ఆ తర్వాత రాత్రి గడిచిపోయిన తర్వాత ఇక ప్రాతకాలమున అంటే ఉదయించిన తర్వాత మళ్ళా కూడా అట్లాగే నేను ఆ మునీంద్రుణ్ణి పూజించాను, సత్కరించాను. దాని చేత ఆయన అక్కడనే ప్రీతి కలిగిన వాడు అయ్యున్నాడు. అనంతరం గృహే తస్మిన్ గ్రామే గృహే తథా స్థితావాం స్థిరమతి కృతభావో పరస్పరం. ఆ తర్వాత ఆ వనమందలి గ్రామ గృహమున పరస్పరము కూడా ఒకరితో ఒకరము స్నేహముగా మైత్రికి బద్ధులమై స్థిరమైనటువంటి చిత్తముతో కూడుకొని స్థిరచిత్తులమై మేము ఇరువురము కూడా అక్కడ నివసించసాగాము. తతో వహతి కాలోయమృత సంవత్సరాత్మకః స్థితోహమ గతాన్ భావాం స్వజన్గృహ్ణన్గే గిరిర్యద. ఆ తర్వాత ఋతువులు సంవత్సరాల రూపంలో ఈ కాలం ఇలా గడవసాగింది. నేను కూడా పర్వతము యొక్క దావాగ్ని, ఆ యొక్క పర్వతము నుండి వృష్ట్యాదులు వాటిని అన్నింటినీ కూడా నేను వదులుతున్నాను, గ్రహిస్తూ ఉన్నాను. అట్లా ఆ వదులుతూ గ్రహిస్తూ ఉండునట్లుగానే సంప్రాప్తించినటువంటి ఇష్టమైన అయిష్టమైనటువంటి పదార్థాలను గ్రహిస్తూ తీసుకుంటూ వదిలివేస్తూ ఉన్నాను. నాభివాంఛామి మరణం నాభివాంఛామి జీవితం యథాస్థితోస్మి తిష్టామి తథైవ విగతజ్వరం. ఇంకా కూడా మరణమును కానీ జీవితమును కానీ నేను కోరకయే ఉన్నాను. అసలు నేను చనిపోవాలి అనుకోలేదు, జీవించి ఉండాలి అని కూడా కోరలేదు. ఏ స్థితి యందు అయితే ఉంటివో ఆ స్థితి యందే సంతాపరహితుడై ఏ బాధ క్లేశము లేకుండా నేను అలాగే వర్తిస్తూ ఉన్నాను. తతో విచారితం తత్ర తన్మయా దృశ్యమండలం కిం కారణమిదం తు స్యాత్ కిమయం వేత్తి చేతస. ఆ తర్వాత నేను అక్కడ దృశ్యమండలాన్ని గురించి ఇలా విచారించసాగాను. ఇది ఏమిటి, దీని యొక్క కారణం ఏమిటి, ఏంటి ఈ దృశ్యమాన జగత్తు అనేటువంటి దానిని గురించి నేను అప్పుడు మళ్ళీ విచారణ ప్రారంభించాను. ఈ దృశ్యమంతా ఏమిటి, అసలు ఇది ఇలా కనబడడానికి దీనికి కారణం ఏమిటి, ఆత్మ దీనిని గురించి చిత్తముతోటి ఏమి ఎరుగుచూ ఉన్నది అని చెబుతూ కోయం పదార్థ సంఘాతః కిం నామైతస్య కారణం అస్త్యస్మిన్ స్వప్న సందర్శే చిద్వ్యోమైకరు స్వరూపిణి. ఈ పదార్థమన్ సమూహము ఇదంతా కూడా ఈ దృశ్యమాన జగత్తులో ఈ పదార్థాల యొక్క సమూహాలు ఏమిటి, అసలు ఇవన్నీ కూడా ఇలా ఉండడానికి దీనికి కారణమేమిటి? పరమార్థమునందు కేవలము చిదాకాశ స్వరూపమైనటువంటి ఈ యొక్క స్వప్నముతో నిండిపోయినటువంటి ఈ దృశ్యమున ఏమి ఉన్నది? అంతరిక్షము, పృథివీ, వాయువు, అగ్ని, ఆకాశము, పర్వతాలు, నదులు, దిక్కులు మొదలైనటువంటి రూపాలతోటి చిన్మాత్ర ఆకాశమే కదా
నిజమైన చిద్ఘన స్వరూపమున స్ఫురిస్తూ ఉన్నది. ఈ దృశ్య రూపంలో కనబడేది కూడా కేవలము ఆ చిన్మాత్ర స్వరూపమే అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.